హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టల్స్. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలండి. నేను ఈ మధ్య ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు క్రిస్టియన్స్ గురించి ఎక్కువగా గురువులు, స్వామీజీలు ఎక్కువ చెప్పడం అనేది వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నానన్నమాట. సో ఏంటి ఇంతమంది గురువులు, స్వామీజీలు కాషాయ వస్త్రాలు వేసుకొని మరీ చెప్పేస్తున్నారు క్రిస్టియన్స్ గురించి అని అనుకుంటే, వీళ్ళందరూ ఏఐ గురువులు అంటండి. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ గురువులు ఎక్కువ మంది అయిపోతూ ఉన్నారు. సో నాకెలా తెలిసింది అంటే, నేను మన ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ కోసం ఒక మంచి ప్రొఫెషనల్ వీడియో చేయమని ఒకరిని కాంటాక్ట్ అయ్యానమాట. ఇలా క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు నాకు కొన్ని ఇమేజెస్ పంపించారు. ఇలా గురువుల్లో ఉన్న వాళ్ళు మీ క్రిస్టియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మంచి గ్రోత్ ఉంటుంది మేడం అని చెప్పారనమాట. బాబు అలా మాత్రం గురువులు ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నట్టుగా నా ఒక చిన్న వీడియోని పంపిస్తాను. నాదే ఏఐ వీడియో లాగా తయారు చేసి మంచి స్క్రిప్ట్తో ఒక ప్రొఫెషనల్ వీడియోని తయారు చేయమని చెప్పాను అనమాట. అలా అంటే ఆయన కాదండి, ఇలా చేస్తే మీకు మంచి గ్రోత్ వస్తుంది, కావాలంటే చూడండి అని చెప్పి కొన్ని వీడియోస్ అనేవి నాకు పోస్ట్ చేశారనమాట. దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఏఐ స్వామీజీలు ఎక్కువైపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టల్స్ కొనే ముందు మీరు ఎవరి దగ్గర జెన్యూన్గా 100% ఒరిజినల్ క్రిస్టల్స్ ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు కొనడం అనేది చాలా ముఖ్యమండి. ఈ కాలంలో ఏది రియాలిటీ, ఏది ఫేక్ అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఏఐ వీడియోలు అనేవి నాకు అంత వేగంగా తెలియదండి. చూడగానే ఎవరో చెప్తే మాత్రమే తెలుస్తుంది. నాకు ఈ మధ్యన తెలిసాయి అనమాట ఈ విషయం. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి.